Hello everyone, welcome back to our YouTube channel. నీట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి చాలా మంది మిస్టేక్స్ చేశారని చెప్పి రీసెంట్ గా మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళకి కరెక్షన్ విండో అనేది వస్తుంది. కరెక్షన్ విండోలో ఏవైతే తప్పులు చేశారో వాటిని ఎడిట్ చేసుకొని సరి చేసుకోవచ్చు అని చెప్పి ఆ వీడియోకి కనుక చూస్తే దాదాపు 50 నుండి 60 కామెంట్లు అయితే వచ్చాయి. నేను ఈ మిస్టేక్ చేశాను, దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చా, నేను ఇది తప్పుగా ఇచ్చాను, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చా అని చెప్పి మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది వస్తుంది. దాంట్లో మేము చేసిన తప్పుల్ని సరి చేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటే, మరికొంతమంది స్టూడెంట్స్ నేను చేసిన స్పెసిఫిక్ మిస్టేక్స్ కి అంటే కొన్ని ఫీల్డ్స్ కే కరెక్షన్ ఇస్తారేమో, కొన్ని ఫీల్డ్స్ కి కరెక్షన్ ఇవ్వరేమో, నేను మిస్టేక్ గా ఫిల్ చేసిన ఫీల్డ్ కి కరెక్షన్ ఆప్షన్ ఉంటుందో లేదో అని చెప్పి భయపడుతూ దానికి సంబంధించి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే అసలు కరెక్షన్ విండోలో ఏ ఫీల్డ్స్ అంటే ఎటువంటి డీటెయిల్స్ ని మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అని చెప్పి ఒకసారి శాంపుల్ గా లాస్ట్ ఇయర్ అంటే నీట్ 2023లో కరెక్షన్ విండో ఇచ్చారు కదా, ఆ కరెక్షన్ విండోలో ఎటువంటి డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఈ ఇయర్ మళ్ళీ కరెక్షన్ విండో వచ్చాక మళ్ళీ నేనైతే వీడియో చేస్తాను. బట్ లాస్ట్ ఇయర్ కరెక్షన్ విండో డీటెయిల్స్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎక్కువగా భయపడకుండా ఒక జనరల్ అవేర్నెస్ వస్తుంది, అసలు ఏ ఫీల్డ్స్ అనేది ఎటువంటి డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి సంబంధించి అయితే వీడియో చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు అనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయండి. ఎవరికైతే తెలీదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అదేవిధంగా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అయితే ఎటువంటి డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవడానికి వీళ్ళు లాస్ట్ ఇయర్ అవకాశం ఇచ్చారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి రెండు రకాల క్యాండిడేట్స్ ఉంటారు. ఒకటి ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పి, రెండవది ఆధార్ నాట్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పి. లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ని ఎన్టీఏతో షేర్ చేసుకున్నారో వాళ్ళు ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పి, అండ్ ఎవరైతే ఆధార్ కార్డ్ ని ఎన్టీఏతో షేర్ చేసుకోలేదో వాళ్ళని ఆధార్ నాట్ వెరిఫైడ్ స్టూడెంట్స్ అని అంటూ ఉంటాం. అయితే వీళ్ళకి ఇద్దరికి అనేది సపరేట్ గా ఆప్షన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ముందుగా మనం ఫర్ ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ కి ఎటువంటి డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనేది ఇక్కడ చూద్దాం. మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, పర్మనెంట్ అడ్రస్ కానీ, లేదంటే ప్రజెంట్ అడ్రస్ కానీ ఇవేవి కూడాను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ నో అన్నమాట. అండ్ ఇకపోతే నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అండ్ జెండర్ కావచ్చు, వీటిని కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఈ ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ కి. స్టూడెంట్స్ ఎవరైనా ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ మార్చాలనుకుంటే వీరిద్దరిలో ఎవరిదో ఒకరి నేమ్ మాత్రమే మార్చుకునే అవకాశం ఇచ్చారు. మీరు మారిస్తే ఫాదర్ నేమ్ మార్చాల్సి ఉంటుంది, లేదంటే మదర్ నేమ్ మార్చాల్సి ఉంటుంది. ఏదో ఒక నేమ్ మాత్రమే మార్చాలి, రెండు నేమ్స్ మార్చడానికి అవకాశం లేదు. ఇక నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే కేటగిరీని మీరు మార్చుకోవచ్చు. స్టార్టింగ్ లో మీరు అప్లికేషన్ చేసే టైంలో జనరల్ ఇచ్చారనుకోండి, తర్వాత కరెక్షన్ విండోలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ మార్చాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు, పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అప్లికేషన్ చేసే టైంలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇచ్చి కరెక్షన్ విండోలో జనరల్ కేటగిరీకి మార్చుకోవాలనుకుంటే జనరల్ కేటగిరీ ఫీజు ఎంత ఉంటుందో అది మీరు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. మీరు సబ్ కేటగిరీ ఏదైతే ఉందో పీడబ్ల్యూడి కేటగిరీ కావచ్చు, ఈ సబ్ కేటగిరీని కూడా మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక సిటీ అండ్ మీడియం విషయానికి వస్తే ఎగ్జామ్ సెంటర్ సిటీ కావచ్చు, క్వశ్చన్ పేపర్ మీడియం కావచ్చు, వీటిని కూడా మీరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం దీంట్లో కూడా. ఇక క్వాలిఫికేషన్ కి సంబంధించి ఏవైతే 10th క్లాస్ డీటెయిల్స్ కానీ ఇంటర్ డీటెయిల్స్ కానీ ఉంటాయో మీరు ఇవి కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆధార్ వెరిఫైడ్ స్టూడెంట్స్ అన్నమాట. ఇక ఎవరైతే ఆధార్ వెరిఫైడ్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చారనేది ఇక్కడ చూద్దాం. ఆధార్ నాట్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, అండ్ మదర్ నేమ్ కావచ్చు, ఈ మూడింటిలో ఎవరిదైనా ఒక్కరి నేమ్ మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీరు ఫాదర్ కావచ్చు, మదర్ది కావచ్చు, లేదంటే మీది కావచ్చు, అంటే స్టూడెంట్ది. ఈ మూడింట్లో ఎవరిదైనా ఒక్కరి నేమ్ మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇక కేటగిరీ వచ్చేసి కేటగిరీ మార్చుకోవడానికి ఈ వీళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చారు, ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
ఇక సబ్ కేటగిరీ కూడా మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, వీటిని కూడా మార్చుకోవచ్చు. దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇక ఎగ్జామినేషన్ సిటీ కావచ్చు అండ్ క్వశ్చన్ పేపర్ మీడియం కావచ్చు, వీటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక 10th క్లాస్ అండ్ 12th క్లాస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరైతే మార్చుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్లీ ఆధార్ వెరిఫైడ్ అండ్ నాట్ వెరిఫైడ్ క్యాండిడేట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్యాండిడేట్ అంటే స్టూడెంట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఆధార్ నాట్ వెరిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఈ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే అవకాశం ఇచ్చారు. అదే విధంగా స్టూడెంట్ నేమ్ కూడా మార్చుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో ఇదైతే ఈ ఆధార్ వెరిఫైడ్ కి నాట్ వెరిఫైడ్ స్టూడెంట్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఆధార్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అయినా సరే, ఆధార్ నాట్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అయినా సరే, వీళ్ళిద్దరికీ కూడాను మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్, సో ఈ డీటెయిల్స్ ని కరెక్షన్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ అయితే అవకాశం ఇవ్వలేదు. సో ఈ ఇయర్ కూడా మోస్ట్లీ కరెక్షన్ విండోలో ఇవే ఫెసిలిటీస్ ఉండే అవకాశం అయితే ఉంది. బట్ అఫీషియల్గా ఇంకా దేంట్లో డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అన్నది ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. వన్స్ మనకి March 9th వరకు ఈ సంవత్సరం అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి కరెక్షన్ విండోకి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన విధంగానే కరెక్షన్ విండోలో ఈ ఆప్షన్స్ అన్ని ఎడిట్ చేసుకునే విధంగా ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా మనకి సిగ్నేచర్స్ కానీ, ఫొటోస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎనీవేస్ మనకి అఫీషియల్గా NTA నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు ఏ మిస్టేక్స్ అయితే చేశారు, ఆ మిస్టేక్స్ ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ అవకాశం ఇచ్చారా లేదా అనేది మీకు ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.